కథ సరిత్సాగరము. ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి శివుణ్ణి ఏమని కోరిందంటే, మూడు లోకాలలోనూ ఎవ్వరూ ఎన్నడూ వినని కథలు తనకు వినిపించమన్నది. శివుడు సరేనని వాకిట నందిని కాపుంచి ఎవరిని లోపలికి రానివ్వద్దని ఆజ్ఞాపించి పార్వతికి అనేక వందల కథలు చెప్పనారంభించాడు. శివుడి దగ్గర ఉండే భూత ప్రేత గణాలకు నాయకులలో ఒకడైన పుష్పదంతుడు ఈ విషయం పసిగట్టి శివుడు కథలు చెప్పే చోటికి వచ్చాడు. లోపలికి పోవడానికి శివాజ్ఞ లేదని నంది అడ్డగించాడు. పుష్పదంతుడు నేరుగా లోపలికి వెళ్ళలేక తుమ్మెద రూపం ధరించి నందికి తెలియకుండా లోపల ప్రవేశించి ఒక స్తంభం చాటున ఉండి శివుడు పార్వతికి చెప్పిన కథలన్నీ విన్నాడు. ఆ తరువాత ఇంటికి వెళ్ళి పుష్పదంతుడు తాను విన్న కథ అన్నింటినీ తన భార్య అయిన విజయకు చెప్పాడు. మర్నాడు ఆ కథలనే విజయ ఇతరులకు చెప్పుతుండడం విని పార్వతీదేవి పుష్పదంతుడి మోసం గ్రహించినదై అతన్ని నరజన్మమెత్తమని శపించింది. పుష్పదంతుడి పక్షాన మూల్యవంతుడనేవాడు వాదించడానికి రాగా పార్వతి మూల్యవంతుని కూడా నరజన్మమెత్తమని శపించింది. పుష్పదంత మూల్యవంతులిద్దరూ పార్వతి పాదాలపై పడి తమకు శాప విముక్తి అనుగ్రహించమన్నారు. చివరికి వారి మీద అనుగ్రహం కలిగినదై పార్వతి వారికి ఈ విధంగా చెప్పింది. వింధ్య పర్వతాలలో గణభూతి అనే యక్షుడు శాపగ్రస్తుడై పిచ్చివాడల్లే తిరుగుతున్నాడు. పుష్పదంతుడు నరజన్మమెత్తి ఆ గణభూతిని కలుసుకుని అతనికి ఈ కథలన్నీ చెప్పినట్టయితే పుష్పదంతుడికి శాప విముక్తి అవుతుంది. గణభూతి తాను విన్న కథలన్నీ మూల్యవంతుడికి చెప్పినట్టయితే గణభూతికి శాప విముక్తి కలుగుతుంది. మూల్యవంతుడు ఈ కథలన్నిటినీ పుస్తకంగా రాస్తే అతని శాపం పోతుంది. పార్వతి శాపం ప్రకారం పుష్పదంతుడు భూలోకంలో వరరుచిగా పుట్టాడు. మూల్యవంతుడు గణాఢ్యుడిగా పుట్టాడు. వరరుచి వింధ్య పర్వతాలంతా వెతికి గణభూతిని పట్టుకుని తాను దొంగతనంగా విన్న కథలన్నీ అతనికి చెప్పేశాడు. శాప విముక్తుడై కైలాసానికి తిరిగి వెళ్ళాడు. గణభూతి ఈ కథలనే గణాఢ్యుడికి చెప్పి తాను కూడా శాప విముక్తుడైనాడు. ఆ తరువాత గణాఢ్యుడు ఈ కథలన్నిటినీ తాటాకుల మీద రాసి ఆ పుస్తకానికి కథా సరిత్సాగరము అని పేరు పెట్టాడు. అతను కూడా శాప విముక్తుడైనాడు. ఈ కథలు మీకు కూడా వినాలని ఉందా? అయితే వచ్చే నెల నుంచి ఒక్కొక్క కథ చెబుతాను, వినండి.